వదలా నిన్ను వదల బొమ్మని వదలా నిన్ను వదలా మీ నలుగురిని చంపినాకనే నేను వదిలిపోతా. ఏ దారిలోకి వెళ్ళొచ్చిన ఆ దారిలోకి వెళ్ళి నేను వాడిని పంపించేస్తా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. వారణాసి నుంచి మణిదీపేశ్వరి అమ్మవారి టెంపుల్ పై జరుగుతున్న స్కామ్ కోసం మనతో మాట్లాడడానికి బాలకృష్ణ అఘోరి గారు లైవ్ లో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే గురుగారు. గురుగారు, మణిదీపేశ్వరి అమ్మవారి టెంపుల్ నిజామాబాద్ లో ఉంది, అది కూడా ఇంట్లో ఇలవేల్పు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వీడియోలు, యూట్యూబ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. దీని మీద మీరు ఏమంటారు? అసలు మణిద్వీపేశ్వరి అమ్మవారు అనేటువంటి ఆవిడ లేదా? లేరు. అదేంటి, ఆమె పాపం చాలా కష్టపడి సిరామిక్ తో ఇంట్లో కట్టించింది. నేను చెప్తా విన్నాను. అది ఎక్కడ కట్టించారు? వాళ్ళ ఇంట్లోనే. ఇంట్లో ఎట్లా కట్టిస్తారు? ప్రాణ ప్రతిష్ఠ లేకుండా. అయితే వీళ్ళకి దేవత ఈమె ఒంటి మీదకి వచ్చి చెప్పిందనమాట. చెప్పినప్పుడు ఈమెకి ఏమైందో కూడా ఈమెకే తెలియదు. వాళ్ళ హస్బెండ్ ఉండి పక్క నుంచి చూసి అమ్మవారు వచ్చిందని చెప్పేసి వీళ్ళే ఇంట్లో ఉండి పెయింటింగ్ వేసుకున్నారు ఒక గోడకి, పూజ గదిలో. అది అమ్మవారు అని చెప్పి అందరినీ నమ్మించి టెంట్లు వేసి కొన్ని వేల మంది జనాలు, వందల మంది జనాలు లైన్లు కట్టిరాడ. చెప్పనా తల్లి? చెప్పండి గురుగారు. ఇవన్నీ బిజినెస్ చేసుకోవటం కోసం చేసే ఎత్తుగాళ్ళు. రెండు, మణిద్వీపేశ్వరి అమ్మవారు అనేటువంటి ఆవిడ లేరు. ఓకే. మూడు, మణిద్వీప వర్ణన ఉంది. మణిద్వీప వర్ణన దాదాపు ఒక 15 నిమిషాలు ఉంటుంది. ఆ మణిద్వీప వర్ణన ఉంది. మణిద్వీప వర్ణనలో మీకు ఎలా వస్తుందంటే, మహాశక్తి మహాద్వీప నివాసిని ఇలా మొదలవుతుంది. ఓకే. ముల్లో కాలక మూల ప్రకాశిని ఇలా మొదలవుతుంది. మొదలయ్యి ఒక 15 నిమిషాలు ఉంటుంది మణిద్వీప వర్ణన. ఈ మనకి కలియుగంలో నేను లాస్ట్ టైమే చెప్పా, రోజుకో కొత్త గుడి వస్తుంది అని. ఉన్న గుళ్ళని నాశనం చేస్తుంటే వాటి మీద మనం పోరాటం చేయలేం. అవును, కొత్త గుళ్ళు వస్తుంటే జనాలకి ముందర బుద్ధి ఉండాలమ్మా. ఫస్ట్ జనాల్లో మార్పు రావాలి. ఓకే. వారణాసిలో నేను ఒక వారం రోజుల క్రితం సంగతి చెప్తున్నా. ఒక చోట భూమి తవ్వుతూ ఉంటే లోపల నుంచి శివలింగం వచ్చింది. ఎక్కడ తవ్వినా శివలింగం వస్తూనే ఉంటుంది. ఆ శివలింగానికి వచ్చి ఒక 10 నిమిషాలు జనాలు చూసి ఏదో పాలు అది పోసి వెళ్ళిపోయారు అంతే. దాని చుట్టూ తిరగటం అలా ఏముండదు ఇక్కడ. భక్తి అనేటువంటిది ఉండాలి. గాని ఇప్పుడు రేపు నువ్వు గాని నేను గాని ఓ కొత్త గుడి కట్టినా జనాలు వచ్చేస్తారు. నేను కూడా షాక్ అయినా. ఇంకో టీం ఏంటంటే, మణిదీపేశ్వరి అమ్మవారి టెంపుల్ అని పెట్టి పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా ఆ గుడికి రావచ్చంట. అసలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు గుడికి ఎక్కకూడదు, మెట్లు కూడా ఎక్కకూడదు. ఈమె మాత్రం చెప్తున్నావు అనుకుంటున్నా. కాదు నాన్న, ఇది కొత్తగా చెప్తున్నావు అని అనుకుంటున్నావు గానీ ఆల్రెడీ ఒక టెంపుల్ హైదరాబాద్ లో ఉంది. దాని పేరు నాకు గుర్తులేదు. అవును, నిమిషాంబిక టెంపుల్. అందులో కూడా ఆడవాళ్ళు బహిష్టు సమయంలో కూడా గుడికి వెళ్ళొచ్చు అని చెప్పింది. అవును. ఇలాంటి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి కుక్కని కొట్టినట్టు కొట్టాలి. మన చిన్నతనంలో పెద్దవాళ్ళు బయట గనక చేరితే, అదే బహిష్టు గనక అయితే 5 రోజులు బయటికి రానిచ్చేవాళ్ళు కాదు. అవును. దేనికి? అది బ్యాడ్ క్రిములు అవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. వాళ్ళని ఒక ప్లేస్ లో పెట్టి 4 రోజుల తర్వాత స్నానం చేయించి ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు బహిష్ట అయినా సరే గుడికి రావచ్చు. ఏ శాస్త్రంలో రాసిందో చెప్పమని ఆ మణిద్వీపేశ్వరి ఆవిడ్ని. నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అయితే ఆవిడకి పూనకాలు కూడా వస్తాయేమో. ఆల్రెడీ ఆమె ఒక రేంజ్ లా నడుస్తుంది అనమాట. వాకింగ్ స్టైల్ బాగుంటది. అంటే అది ఒక కొత్త వాక్ అనమాట ఆమెది. అట్లా నడుస్తుంది. హలో హలో అమ్మగారు అనగానే వెంటనే అమ్మవారు వచ్చేస్తుంది ఒంటి మీదకి. ఎల్ఐసి పాలసీల కోసమో ఈ డబ్బులు సంపాదించడం కోసమో ఏదో నాటకాలు ఆడుతూ ఉంటారు. ఇంతకు ముందేమో వీళ్ళ దగ్గర హుండీ ఉండే, ప్రజెంట్ తీసేసిరంట. అసలు ఈమెకి క్షేత్రానికి గోత్రానికి కూడా తేడా తెలియదు. అంటే ఏంటి అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. క్షేత్రం అంటే ఏంటి, గోత్రం అంటే ఏంటి ఏంటి అని యాంకర్ అడిగితే ఆమెకి ఏం తెలియదంట. కానీ టెంపుల్ నడిపిస్తుంది. అదే ఏమీ తెలియకుండానే అమ్మవారు వచ్చేసింది, కల్లో కనపడింది.
అమ్మవారిని తీసుకొచ్చేసారు, ప్రాణ ప్రతిష్ఠ అయితే చెప్పుంటది కదా, మరి ఇది కూడా చెప్పాలిగా. ప్రాణ ప్రతిష్ఠ అవసరం లేదు, నాకు ప్రాణ ప్రతిష్ఠనే వచ్చేసానని చెప్పిందేమో అమ్మవారు, అది కూడా చూడు. మొత్తం అట్లానే ఉంది ఆమెది. అంటే ఆమె దాంట్లో ఏంటంటే అమ్మవారు వచ్చేసింది డైరెక్ట్ ఇంట్లో కట్టుకో అని చెప్పింది. సో వీళ్ళు సిరామిక్ తెచ్చేసుకొని ఇంట్లో కట్టేసుకున్నారు. ఈమె దాంట్లో ఆ విగ్రహాన్ని మనం అలానే చూస్తే కొన్నిసార్లు కదిలినట్టు కూడా అనిపిస్తుంది జనాలకి. అట్లా కట్టిరు వీళ్ళు దాన్ని. ఓహో, అట్లా మోల్డ్ చేసి కట్టారా? ఎక్కడి నుంచి తెప్పించినా ఫస్ట్ ఇంకా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇంట్లో గుడి అనేటువంటిది కట్టకూడదు. అవును, అస్సలు కట్టకూడదు. అండ్ పోనీ గురుగారు ఇంట్లో గుడి కట్టించండి అని అమ్మవారు వీళ్ళకి చెప్పినప్పుడు మరి వీళ్ళంత చిన్న రూమ్ ఎందుకు కట్టుకున్నారు? ఒకవేళ నిజంగా అమ్మవారే చెప్పుకుంటారు. నీ పాయింట్ అక్కడ అర్థం కావట్లా. ఫస్ట్ ఇంట్లో గుడి కట్టకూడదు, డౌట్ లేదు అందులో. అవును. 2, ఇంట్లో గనక గుడి కడితే వాళ్ళ ఇంట్లో ఉండకూడదు. అవును. 3, ప్రాణ ప్రతిష్ఠ లేకుండా గుడి కట్టినా దానికి విలువ ఉండదు. అండ్ ధ్వజస్తంభం కూడా పెట్టాలి. ధ్వజస్తంభం దానికి ఒక పెద్ద తతంగం ఉంది. అసలైనా ఒక విగ్రహాన్ని తీసుకొచ్చారంటే ధాన్యవాసం చెయ్యాలి, జలవాసం చెయ్యాలి, రకరకాల వాసాలు ఉంటాయి. కొన్ని రోజుల పాటు కొన్ని అమ్మవార్లను గాని శివలింగాలను గాని నీళ్లలో జల సమాధి చేయాలి, ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటి ప్రకారం చేసి ఆకర్షణ యంత్రాన్ని ఏర్పాటు చేసుకొని అప్పుడు గుడి కడతారు. దేనికి ఆకర్షణ యంత్రము అనంటే భక్తులు వచ్చి ఏదైనా కోరుకుంటే అది తీరే విధంగా కొన్ని యంత్రాలు ఉంటాయి. ఓకే. ఇది వరకు కట్టే విధానం వేరు, ఇప్పుడు కట్టే విధానం వేరు. ఇది వరకు గుళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా ఒక గుడికి వెళ్ళామంటే మనకి తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేట్ క్రియేట్ అవుతుంది పాత గుళ్ళల్లో. అవును. ఇప్పుడు కట్టిన గుళ్ళల్లోకి వెళ్ళండి, మామూలుగా మీరు ఏదో బయటగా వెళ్ళి వస్తున్నారు అన్నట్టుగానే ఉంటుంది. ఏదో చూడడానికి ఒక మంచి ప్రదేశం లాగా అట్లా పద్ధతిగా గుడి కడితే దాంట్లో నుంచి వచ్చే పవర్ వేరు. అవును. ఇప్పుడు నువ్వు చెబుతున్న మణిద్వీపేశ్వరి అమ్మవారు వీళ్ళు డబ్బులు సంపాదించడం కోసమే కడుతున్నారు. అంటే వీళ్ళే సృష్టించుకున్న అమ్మవారు అంటారా? వీళ్ళే సృష్టించుకున్నారంటారా? అట్లా వీళ్ళే సృష్టించుకుంటారు. మళ్ళీ ఇప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్ అని, డబ్బు వస్తే ఏదైనా చేయొచ్చు. ఓకే, ఏదైనా చేయొచ్చు. ఆ డబ్బు ఎలా రావాలి? జస్ట్ ప్లాన్. హిందువులు అంటే గుడి అంటే నమ్మేస్తారు. అది ఆ విగ్రహం కళ్ళలో కనపడింది మేము తెచ్చుకున్నామంటే ఇంకా నమ్ముతారు. ఇంకోటి ఏంటంటే ఈమె దయ్యం పట్టింది అని ఈమె దగ్గరకు ఒక ఆమె వస్తే ఆమెని ఒంగబెట్టి ఈపులో కొడుతూనే ఉంటది, దయ్యం వెళ్ళిపో అని. చచ్చేదాకా కొడుతుందేమో చూడు. మళ్ళీ ఆమె ఏమంటది, ఆ దయ్యం పట్టిన ఆమె వదల బొమ్మాలి వదల అంటది. ఇప్పుడు ఇలాంటివి మన వేరే మతస్థుల్లో చాలా చూసామమ్మా మనం. ఇప్పుడు దరిద్రం ఇంకా ఏమైపోయిందంటే యేసు సుప్రభాతం ఇదో దరిద్రం. ఓ చాలా ఇదో దరిద్రం. మా ఇంట్లో సిలిండర్ అయిపోయింది, ఏసయ్యా సిలిండర్ అన్నాను, అదిగో వచ్చేసింది పక్కనే. అబ్బో చాలా స్కాములు. లేవు అంటే ₹1,00,000 అకౌంట్ లో వచ్చేసినాయి. ఏది దరిద్రం ఏంటమ్మా ఇది? అదే కదా, అసలు అందరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. అంటే ఇక్కడ సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే హిందువులలో యూనిటీ అనేటువంటిది లేదు. ఓపెన్ గా చెప్తున్నాం, యూనిటీ అనేటువంటిది లేదు. ఆ యూనిటీ గనక ఉంటే ఇలాంటి వేషాలు ఎవరయ్యారు? ఇప్పుడు మనం వేరే మతాన్ని దూషిస్తున్నాము అని అంటే మన మతంలో ఉండకూడదు అలాంటివి అనే కదా దూషించేది. ఇప్పుడు మన మతాల్లో కూడా తయారవుతే ఏం చెప్తాము, ఏం చెప్పలేము, అప్పుడు ఏమి చెప్పలేము. సో ఇలాంటి వాటిని దయచేసి ఎవరు నమ్మద్దు. మీకు ఇంకా చేత అయితే రాజ్యాంగ పరంగా పోలీస్ కేసు పెట్టి వాళ్ళని ఇచ్చేయండి. ఇట్లాంటివి నమ్మి మోసపోవద్దు. లక్షలు డబ్బులు పోతాయి తప్పితే ఏ ఉపయోగము ఉండదు. వన్స్ అగైన్ ఐఆమ్ టెల్లింగ్ యూ, మణిద్వీపేశ్వరి అమ్మవారు అనేటువంటి ఆవిడ లేరు. ఓకే, మణిద్వీప వర్ణన ఉంది. ఓకే, ఇందాక నేను చెప్పాను మణిద్వీప వర్ణన లైన్లు చెప్పాను కూడా. అవును, ఆ మణిద్వీప వర్ణన ఉంది కానీ మణిద్వీపేశ్వరి అమ్మవారు లేదు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అసలు బయటికి ఫోకస్ లోకి రానియద్దమ్మా.
వెంటనే వెళ్ళి ఆ గుడిని మూసేయించండి. లేదు ఆ పక్కన చుట్టుపక్కల ఏదన్నా స్థలాలు ఉంటే వాటి డెవలప్మెంట్ కోసం వీళ్ళు నాటకం ఆడారా అనేది కూడా తెలియదు. మేబీ ఏదైనా అయి ఉండొచ్చు. అవును గురుగారు. సో దయచేసి వీళ్ళని ఎవరిని నమ్మొద్దు తల్లి. ఉన్న దేవుళ్ళని చూసుకుంటే చాలు, కొత్త దేవుళ్ళు మనకు అక్కర్లేదు. ఓకే గురుగారు. సరే తల్లి, ఉంటానమ్మా. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. మనం వాంఛాఫల సిద్ధిరస్తు. సో చూసారు కదా గురువు గారు, అఘోరి గారు ఏమో ఇలా అంటున్నారు, ఈమెనేమో అఘోరీలు ఫోన్ చేస్తారా అని మాట్లాడింది. సో నీ సందేహం కోసమే ఈరోజు నేను ఒక అఘోరికి ఫోన్ చేశాను, మాట్లాడాను. వాళ్ళు చెప్పేదేమో ఇలా ఉంది, ఈమె చెప్పేదేమో ఇంకోలా ఉంది. ఏందో ఇలా డ్రామా క్వీన్ల కథ.